టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్‌లో రేపు ఎకానమీ ఇంకా ఎస్ఎన్‌టి పేపర్ ఎకానమీ ఎన్వైర్న్‌మెంట్ పేపర్ జరగబోతుంది. అయితే ఎకానమీ ఎన్వైర్న్‌మెంట్ డైనమిక్ ఏరియాస్. దాని మీద డైనమిక్ క్వెషన్స్ చూసుకోవడం బెటర్. ఒకవేళ మీకు స్టాటిక్ ఏరియాస్ నుండి వచ్చినా కూడా మీరు డేటా కోడ్ చేయాలి. ఎకానమీలో ఫస్ట్ సజెషన్ ఏంటంటే మీకు తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వేలో గాని, ఇండియన్ సోషియో ఎకనామిక్ సర్వేలో గాని ఫస్ట్ చాప్టర్ ఓవర్‌వ్యూ చాప్టర్ ఉంటది. కనీసం దాంట్లో ఉన్న డేటా అన్నా మీరు చూసుకోగలిగితే సరిపోతది. మీరు కనీసం మెన్షన్ చేయడానికన్నా పనికొస్తది. అయితే ఫస్ట్ యూనిట్‌లో మీకు సెక్టోరల్ ట్రెండ్స్ ఇన్ నేషనల్ ఇన్‌కమ్ ఆఫ్ ఇండియా చాలా చాలా ఇంపార్టెంట్. సెక్టోరల్ ట్రెండ్స్‌లో మీరు కంపారిటివ్‌గా రాయాల్సొస్తది. లాస్ట్ 2 ఇయర్స్ అంటే పోస్ట్ కోవిడ్, కరెంట్ అడిగే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. సో, దాంట్లో మీరు కంపారిటివ్‌గా రాయాల్సొస్తది. అప్పుడు ఎంతుండే, లాస్ట్ ఇయర్ ఎంతుండే, ఇప్పుడు ఎంతుండే. కనీసం ఆ ఫిగర్స్ సెక్టోరియల్ ట్రెండ్స్‌లో మనకు 3 సెక్టార్సే కదా! అగ్రికల్చర్, ఇండస్ట్రీస్ ఇంకా సర్విస్. ఈ 3 సెక్టార్స్‌దే రాయాల్సొస్తది. సో, ఈ 3 సెక్టార్స్ సెక్టోరియల్ ట్రెండ్స్ రాస్తే సరిపోతుంది. అది మీరు ప్లీజ్ ఓవర్‌వ్యూ చాప్టర్ ఒక్కసారి చూస్తే మీకు బెనిఫిట్ ఉంటది. దీంట్లో నా ప్రకారం నాకు అర్థమైనంత వరకి పావర్టీ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇండియా హాస్ ఇంప్రూవ్డ్ ఇట్‌సెల్ఫ్ ట్రెమెండస్‌లీ. మల్టీ డైమెన్షన్ పావర్టీ ఇండెక్స్‌లో ఇంప్రూవ్ చేసుకుంది. తర్వాత నీతి ఆయోగ్‌ది ఒక రిపోర్ట్ వచ్చింది. దాని ప్రకారం ఇండియా ఎంతమందిని పావర్టీలోంచి బయటికి తీసుకొచ్చింది ఇవన్నీ ఉన్నాయి. సో, దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు పావర్టీ లెవెల్స్ ఇండియాలో ఎట్లా ఉన్నాయి? ఎంతవరకు సక్సెస్‌ఫుల్ అయినాము, ఇంకేం చెయ్యాలి అన్న దాని మీద అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువున్నాయి. సో, ప్లీజ్ పావర్టీ మాత్రం కంపల్సరీగా చూసుకోండి. ట్రెండ్స్ ఆఫ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ కూడా పావర్టీకి రిలేటెడ్. సో, రిలేటెడ్ అడగొచ్చు. ఎందుకంటే అన్‌ఎంప్లాయ్‌మెంట్ హై ఉన్నప్పుడు ఆబ్వియస్‌లీ పావర్టీ రేట్ ఎక్కువుంటది. జాబ్‌లెస్ గ్రోత్ మీద అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. జాబ్‌లెస్ గ్రోత్ ఒక మేజర్ ఇష్యూ ఇండియాలో. సో, దాని మీద అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. మనీ అండ్ బ్యాంకింగ్‌లో కరెంట్ రెలెవెన్స్, కాంటెంపరరీ రెలెవెన్స్ ఉన్న టాపిక్ రిఫార్మ్స్ ఇన్ బ్యాంకింగ్ సెక్టర్. మనకు మళ్ళీ అమల్గమేషన్ ఆఫ్ బ్యాంక్స్ అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ బ్యాంక్స్ జరిగింది కాబట్టి రిఫార్మ్స్ ఇన్ బ్యాంకింగ్ సెక్టర్ అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువున్నాయి. ప్లీజ్ రిఫార్మ్స్ ఇన్ బ్యాంకింగ్ సెక్టర్స్ తప్పకుండా చూసుకోండి. ఎందుకు తీసుకురావాల్సొచ్చింది? ఏ కమిటీ రికమెండ్ చేసింది? దీని మీద క్వెషన్స్ ఎక్కువ అడుగుతారు. దానివల్ల వచ్చే బెనిఫిట్స్, దానివల్ల అరైజ్ అయ్యే ప్రాబ్లమ్స్ ఒకటి. తర్వాత ఎన్‌పీఏస్ ఒకటి చాలా ఇంపార్టెంట్. ఈ రెండిటి మీద చూసుకోండి. రెగ్యులేషన్ ఆఫ్ క్రెడిట్ బై ఆర్‌బీఐ, రీసెంట్ మానిటరీ పాలిసీ చూసుకోవడం బెటర్. మనకి సివిల్ సర్వీసెస్‌లో మాత్రం ఈ 2 క్వెషన్స్ అడగడం జరిగింది. ఒకటేమో ఫుడ్ ఇన్ఫ్లేషన్ మీద క్వెషన్. ఇంకొకటి పబ్లిక్ ఎక్స్‌పెండిచర్ ఆన్ సోషల్ సర్వీసెస్ మీద అడగడం జరిగింది. తర్వాత పబ్లిక్ ఫైనాన్స్‌లో లాస్ట్ బడ్జెట్ యూనియన్ బడ్జెట్ కంపల్సరీగా చూసుకోండి. యూనియన్ బడ్జెట్‌లో ఇచ్చిన మెయిన్ థీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ థీమ్స్ అంటే ఫోకస్ ఏరియాస్ ఇచ్చారు వాళ్ళు. ఆ ఫోకస్ ఏరియాస్ మీద క్వెషన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత డెఫిసిట్స్ ఎట్లా ఉన్నాయి? డెఫిసిట్స్ పెరిగాయా? తగ్గాయా? దీంట్లో మీరు డేటా కంపల్సరీగా రాయాల్సొస్తది. సో, అట్‌లీస్ట్ ఈ ఇయర్ యూనియన్ బడ్జెట్ ఒక్కసారి క్విక్‌గా రివైజ్ చేసుకుంటే మీకు బెనిఫిట్ అవుతుంది. దీంట్లో నాకు అర్థమైనంత వరకి నీతి ఆయోగ్ చాలా చాలా ఇంపార్టెంట్. నీతి ఆయోగ్ తీసుకొచ్చిన వేరియస్ మెజర్స్, స్కీమ్స్, నీతి ఆయోగ్ ఎట్లా కాంట్రిబ్యూట్ చేస్తుంది డెవలప్‌మెంట్ దాని మీద చాలా ఎక్కువ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇదొకటి. ఇన్‌క్లూజివ్ గ్రోత్ మీద పీఐబీలో హ్మ్, ఒక 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 మంచి ఆర్టికల్ ఉండే. ఇన్‌ఫాక్ట్ పీఐబీ కాదు, ఇన్‌క్లూజివ్ గ్రోత్ మీద హ్మ్, ఆహ్, జీ20 సమ్మిట్‌లో ఇండియా ఒక పేపర్‌ని ప్రపోజ్ చేసింది. నేను ఆ టాపిక్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకెవరికన్నా గావాలి అంటే దీని కింద లింక్ షేర్ చేస్తాను. మా ఫ్రీ యాప్‌లో దాంట్లో నేనది అప్‌లోడ్ చేపిస్తా. ఇన్‌క్లూజివ్ గ్రోత్ అదొక్క టాపిక్. దాంట్లో మీకు కాంప్రిహెన్సివ్‌గా మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది. అది మీకు బాగా యూజ్ అయితుంది. ఇన్‌క్లూజివ్ గ్రోత్ మీద ఏ క్వెషన్ అడిగినా మీరు రాయొచ్చు. ఇన్‌ఫాక్ట్ అందులో ఇండియన్ మోడల్ ఆఫ్ ఇన్‌క్లూజివ్ గ్రోత్ అని కూడా 3 మెజర్స్ చెప్పడం జరిగింది. దాంట్లో సర్వోదయ త్రూ అంత్యోదయ, వెల్ఫేరిజం, వెల్ఫేర్ ఎకనామిక్స్ ఇట్లాంటి స్టెప్స్ ఉన్నాయన్నమాట. సో, ఆ డాక్యుమెంట్ ఒకటి నేను ఇమ్మీడియేట్‌గా పెట్టిచ్చేస్తాను. దాని లింక్ గూడా కింద షేర్ చేస్తాను. అదొక్కటి చూసుకోండి. అది మీకు బాగా యూజ్ అయితది. అదొక్కటి చదువుకుంటే ఇన్‌క్లూజివ్ గ్రోత్ బై అండ్ లార్జ్ మీకు కవర్ అయిపోతది. తర్వాత తెలంగాణ ఎకానమీ ఫస్ట్ టైమ్ పెడుతున్నారు కాబట్టి ఎట్లాంటి క్వెషన్స్ వస్తాయి అన్న దానికంటే ముందు ఫస్ట్ ఏదైతే ఉందో దీంట్లో మీకు ఇక్కడి నుండి తెలంగాణ ఎకానమీ ఇన్ హైదరాబాద్ స్టేట్, తెలంగాణ ఎకానమీ ఇన్ యునైటెడ్ ఏపీ మీకు మళ్ళీ మూవ్‌మెంట్‌లో వస్తది. ఎందుకంటే డైవర్షన్ ఆఫ్ సర్ప్లస్ ఇవన్నిట్లో మళ్ళీ మీరు మూవ్‌మెంట్‌లో చాలా మటుకు చదువుతారు. ఎంతవరకి వాటి మీద క్వెషన్స్ వస్తాయి అన్న దాని మీద నాకు
అంటే అంత ఇక్కడ అడిగి, అక్కడ అడిగేంత స్కోప్ ఉందా? ఇస్తారా? అని ఒక క్వెషన్ మార్క్ అయితే నా మైండ్‌లో ఉంది. కానీ మీరు ఒక్కసారి ఆ సర్ప్లస్ డైవర్షన్ ఆఫ్ సర్ప్లస్ మీదొచ్చిన కమిటీస్, తర్వాత అగ్రికల్చర్ సెక్టోరియల్ ట్రెండ్స్ చూసుకోవాలి. అది చూసుకుంటే సరిపోతది. ఇక్కడ మాత్రము ఈ ఈ ఈ పాయింట్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ ఇండియా తెలంగాణ ఎకానమీ, సెక్టోరల్ ట్రెండ్స్ ఇన్ జీఎస్‌డిపి, పర్ క్యాపిటా ఇన్‌కమ్, ఇన్‌కమ్ ఇన్‌ఈక్వాలిటీస్ అండ్ పావర్టీ. ఇది మాత్రం కాంటెంపరరీ రెలెవెన్స్ సోషియో ఎకనామిక్ సర్వే ఫస్ట్ చాప్టర్‌లో మీకు కావాల్సిన డేటా మొత్తం ఉంటది. ఒక్కసారి అది చూసుకోండి. తర్వాత హ్యూమన్ రిసోర్సెస్‌లో డెమోగ్రాఫిక్ స్ట్రక్చర్ అండ్ ట్రాన్సిషన్, డెమోగ్రాఫిక్ డివిడెండ్, లిటరరీ అండ్ ఆక్యుపేషన్ స్ట్రక్చర్, సోషల్ సెక్టర్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. నా ప్రకారం మళ్ళీ ఇక్కడ సోషల్ సెక్టర్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ మీద చాలా ఫోకస్ ఒకటుంటది. డెమోగ్రాఫిక్ డివిడెండ్ మీద ఫోకస్ ఉంటది. ఇక్కడ 99% ఇప్పుడు స్కిల్స్ యూనివర్సిటీ అంటున్నాం. ఏఐ సమ్మిట్ జరిగింది. ఎంఎస్ఎంఈ పాలిసీ వచ్చింది. అవన్నీ మళ్ళీ మీకు ఇండస్ట్రీ, సర్విస్ సెక్టర్‌లో వస్తాయి గానీ, ఆ ఆ టాపిక్స్ అయితే కంపల్సరీగా చూసుకోండి. ఏఐని ప్రమోట్ చేయడానికి తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్న మెజర్స్, రీసెంట్‌గా అనౌన్స్ చేసిన ఎంఎస్ఎంఈ పాలిసీ, ఇవి మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఆహ్, ల్యాండ్ రిఫార్మ్స్ రిలేటెడ్ లాస్, వాటి ఎఫెక్టివ్‌నెస్. ఇప్పుడు ఇది సివిల్ సర్వీసెస్‌లో అడిగారు. వాట్ వర్ ద ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ది సక్సెస్‌ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్ ఇన్ సమ్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ, ఎలాబొరేట్. దీన్ని ఒకవేళ నేను తెలంగాణ ఎకానమీలో ఇవ్వాల్సొస్తే ఎట్లా ఇస్తా? నేనేమని అడుగుతా అంటే డిస్కస్ ద వేరియస్ ఇనిషియేటివ్స్ రిలేటెడ్ టు ల్యాండ్ రిఫార్మ్స్ ఇన్ తెలంగాణ. టు వాట్ ఎక్స్‌టెంట్ వర్ దే సక్సెస్‌ఫుల్? సో, వాట్ ఎక్స్‌టెంట్ వర్ దే సక్సెస్‌ఫుల్ అన్నది అడుగుతారు. ఆ వాట్ ఎక్స్‌టెంట్ వర్ దే సక్సెస్‌ఫుల్‌లో ఉన్న ఇష్యూస్ అన్నిటిని ఐడెంటిఫై చేసి రాయాలి. దాని తర్వాత మనకి అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ ఉంది. అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్‌లో లేటెస్ట్ ట్రెండ్స్, లేటెస్ట్ అప్‌డేట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఎట్లా అంటే ఏ రకమైన క్రాపింగ్ ప్యాటర్న్స్ ఉన్నాయి. ఈ క్రాపింగ్ ప్యాటర్న్ ట్రెండ్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది మారుతుంది బాగా. తర్వాత అగ్రికల్చరల్ క్రెడిట్ ఎక్స్‌టెన్షన్, మార్కెటింగ్ మీదున్న తీసుకున్న ఇనిషియేటివ్స్. ఇరిగేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇరిగేషన్ మీద క్వెషన్స్ ఎక్కువొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ 3 టాపిక్స్ అయితే కంపల్సరీగా చూసుకోండి. దాని తర్వాత ఇండస్ట్రీస్ అండ్ సర్విస్ సెక్టర్, నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఎంఎస్ఎంఈస్ చాలా 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 ఇంపార్టెంట్. ఎంఎస్ఎంఈస్ మీద కంపల్సరీగా ఫోకస్ చేయండి. 90% దాని మీద క్వెషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇది తెలంగాణ ఎకానమీ మీరు కాంటెంపరరీ రెలెవెన్స్ ఎక్కువ అంటే ఫోర్త్, ఫిఫ్త్, సెకండ్ యూనిట్స్ బై అండ్ లార్జ్ కాంటెంపరరీ రెలెవెన్స్ ఉన్నవే వస్తాయి. తర్వాత డెవలప్‌మెంట్ అండ్ ఎన్వైర్న్మెంటల్ ప్రాబ్లమ్స్‌లో ఫస్ట్ టాపిక్ ఎన్వైర్న్మెంట్ వర్సెస్ డెవలప్‌మెంట్, డెఫినిషన్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఎన్వైర్న్మెంటలిజం, ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ పాలిసీ, ఇంక ఎన్వైర్న్మెంట్ పాలిసీ ఇన్‌స్ట్రుమెంట్స్ ఉన్నాయి. దీనికి నాకు సివిల్ సర్వీసెస్‌లో పేపర్ 3లో ఈఐఏ గురించి అడిగారు. ఎన్వైర్న్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్ కాన్స్టెంట్‌గా న్యూస్‌లో ఉంది. అది ఎంతవరకు ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది అన్నది అడిగారు. అట్లాగే మనకి చాలా మటుకు ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ మూవ్‌మెంట్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు గూడా మనకి తెలంగాణలో ఒక ఇష్యూ జరుగుతుంది. సో, అట్లాంటివి ఉన్నప్పుడు మీకు ఎన్‌జీఓస్ గానీ, సివిల్ సొసైటీ రోల్ మీద గానీ అడిగే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. అది మీకు ఎన్వైర్న్మెంటలిజం మీదొస్తది. ఎన్వైర్న్మెంటలిజం మీకు చాలా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఎన్వైర్న్మెంటల్ పాలిసీ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో మీకు లాస్ ఉంటాయి. రీసెంట్‌గా లాస్ట్ 1, 2 ఇయర్స్‌లో ఆ లాస్‌ని అమెండ్ చేయడం జరిగింది. అమెండ్‌మెంట్స్ మీద ప్లీజ్ ఫోకస్ చేయండి. ఎందుకంటే ఇవి కరెంట్ అప్‌డేట్స్. దాని తర్వాత నేచురల్ రిసోర్సెస్, ఫారెస్ట్ రిసోర్సెస్ వీటి మీద ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఆఫ్ రివర్ వాటర్ ఒకటి అడిగిండ్రు. తర్వాత అక్యూట్ షార్టేజ్ ఆఫ్ క్లీన్ అండ్ సేఫ్ ఫ్రెష్ వాటర్ అడిగిండు. మన దగ్గర ఏం నడుస్తుంది? ఎన్‌క్రోచ్‌మెంట్ ఆఫ్ ఆహ్, విల్ ఎన్‌క్రోచ్‌మెంట్ ఆఫ్ వాటర్ బాడీస్, దానివల్ల వచ్చే ఇంపాక్ట్ ఇట్లాంటివి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మనకు తెలంగాణలో ప్రాబ్లమ్ నడుస్తుంది. సో, దాని మీద అడిగే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. తర్వాత ఎకో సిస్టమ్స్ అండ్ బయోడైవర్సిటీ, ఇకాలజీ, ఎకోసిస్టమ్, ఫుడ్ చైన్స్, టైప్ ఆఫ్ బయోడైవర్సిటీ థ్రెట్స్, ఇదంతా మీకు బై అండ్ లార్జ్ సబ్జెక్టివ్ కాబట్టి మీరు సబ్జెక్టివ్ రిలేటెడ్ క్వెషన్సే వస్తాయి. మళ్ళీ మీకు డైనమిక్ ఏరియాస్, ఎన్వైర్న్మెంట్, పొల్యూషన్ అండ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్‌కి చాలా రెలెవెన్స్ ఉంది. ఎందుకంటే వేస్ట్ టు వెల్త్ హాస్ బీన్ వన్ ఆఫ్ ద ఫోకస్ ఏరియాస్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. సో, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, దానికి తీసుకున్న వేరియస్ ఇనిషియేటివ్స్, ఇది ఒక్కసారి మంచిగా చూసుకోండి. తర్వాత గ్లోబల్ ఎన్వైర్న్మెంట్ ఇష్యూస్‌లో క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్, సస్టైనబుల్ డెవలప్‌మెంట్ ఇచ్చారు. ఎస్‌డీజీస్ మీద అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. క్లైమేట్ చేంజ్ యూఎన్ఎఫ్‌సిసి
కరెంట్‌గా జరుగుతుంది. సో, దాని రెలెవెన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. మేజర్ ఛాలెంజెస్ ఏమున్నాయనే ఛాన్సెస్ ఉన్నాయి. మీకు గ్లోబల్ ఎన్వైర్న్‌మెంట్ ఇష్యూస్‌లో ఎక్కువ పెనిట్రేట్ చేసి అడుగుతారని నేను అనుకుంటలేను. ఎందుకంటే మీకెక్కడ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అసలు టచ్ అవ్వదు గ్రూప్ 1 మెయిన్స్‌లో. సో, ఎక్కువ పెనిట్రేట్ చేసి అడుగుతారని అనుకుంటలేను. అండ్ ఎనీవేస్ మీకు కంపల్సరీ ప్రతి దాంట్లోంచి ఒక క్వెషన్ రావాలి ప్రతి యూనిట్ నుండి అన్న ఇదేమీ లేదు. కానీ బై అండ్ లార్జ్ వాళ్ళు బ్యాలెన్స్ చేయడానికి యూనిట్‌కి ఒక క్వెషన్ అడుగుతున్నారు. సో, ఇవి కీ ఏరియాస్. ఇవి ఒక్కసారి చూసుకుంటే మీకు మంచిదే. ఇన్‌క్లూజివ్ గ్రోత్‌కి సంబంధించిన డాక్యుమెంట్ మాత్రం యాప్‌లో ఒక 10 మినిట్స్‌లో అప్‌లోడ్ అవుతుంది. మీరు లింక్ గూడా నేను కింద షేర్ చేపిస్తాను. అదొకసారి మీరు డౌన్‌లోడ్ చేసి చదువుకోండి. ఎందుకంటే ఇన్‌క్లూజివ్ గ్రోత్ చాలా ఇంపార్టెంట్ మీ ఎగ్జామ్‌కి. థాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్.